5వ అధ్యాయం. సహోదరులారా, కాలమును గూర్చియు సమయమును గూర్చియు మీకు రాయడక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నదని. రాకడ ఎప్పుడు వస్తుందట? ఎప్పుడు వస్తుంది చెప్పనా? రాసి పెట్టుకోండి, దాసి పెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. రాకడ ఎప్పుడు వస్తుంది అంటే ప్రాబ్లమ్స్ ఉండవు, నెమ్మదిగా ఉంటుంది, అంత బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటాం. కరోనా కూడా ఇంక రాదని చెప్పేస్తుంది గవర్నమెంట్. అంత పరిస్థితులు బాగుంటాయి, ఇంకా పీస్ఫుల్గా ఉంటాయి, అకౌంట్లో డబ్బులు ఉంటాయి, పిల్లలు బాగుంటారు, ఇంకా కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి. అమ్మయ్య అని మొత్తం షెడ్యూల్ సెట్ చేసుకుంటాం చూసారా, అప్పుడు జరిగిపోద్దట. ప్రశాంతంగా, యుద్ధాలు లేక, ఐక్యరాజ్య సమితి కూడా నెమ్మదిగా ఉన్నప్పుడు, బాగా వినండి, నెమ్మదిగా ఉన్నప్పుడు ప్రపంచం ఎంత ఆహ్లాదకరంగా ఉందో అనుకుంటా చూసారా, అప్పుడు వచ్చేస్తాడట. భయం ఏమి, ఇంకే భయాలు ఉండవన్నమాట. ఇంకా కరోనా భయం లేదు, ఆ భయం లేదు, ఈ భయం లేదు. ఇక అన్ని రూల్స్ బాగుంటాయి పక్కా. ఎంత సిస్టమేటిక్గా ఉందో. చాలామంది మధ్యకాలంలో ఒక ఏకారం మాట అంటున్నారు. ఆ మాట ఏంటి చెప్పినా, ఈ జనరేషన్లో మనం పుట్టినందుకు ఎంత ధన్యులం, ఎందుకంటే ఎంత అడ్వాన్స్ టెక్నాలజీలో మనం పుట్టాం, ఎంత ధన్యులమో, ఎంత ధన్యులు. ఎందుకంటే సుఖం వస్తుంది కదండి, అంత ఎలక్ట్రికల్ మీద నడుస్తుంది ఇప్పుడు వ్యవహారం అంతా. సుఖం ఎంత ఎలక్ట్రికల్ అడ్వాన్స్ వచ్చిందంటే రేపు నుంచి కారుకి డ్రైవర్లు కూడా అవసరం లేదండి. కారు తీసిపోద్దండి మనల్ని. నొక్కేసి, మ్యాప్ నొక్కేసి దానికి జీపీఎస్ సెట్ చేస్తే ఇంక పడుకోవడమే. మనం ఆపేసిన తర్వాత నరసాపురం మీటింగ్ వస్తుందని చెప్తుంది మనకి, లేకడమే. నిజంగా వస్తున్నాయి కార్లు. ఏం తోంగ అసలు మనుషుల పని లేదు. ఇంకా అన్నం కూడా భార్యలో ఉండాల్సిన అవసరం లేదు, రోబో ఉండద్ది. నిజంగా వస్తున్నాయి. మీరు ఏదో అనుకుంటున్నారు, నిజంగా. ఒకప్పుడు డబ్బులు ఇలా ఇచ్చేవాళ్ళం, ఎంతండి అని డబ్బులు ఇచ్చేవాళ్ళం. ఇప్పటికే చాలా వరకు టెక్నాలజీ మారిపోయింది, మీరు గమనించారా? ఒకప్పుడు డబ్బులు నోట్ల రూపంలో ఉండేది, డబ్బులు ఏంటి చెప్పినా అంకెల రూపంలో ఉంది. ఇప్పుడు మీకు 50 ఇవ్వాలనుకోండి, ఏం లేదు, జస్ట్ ఈజీ 50 అనేసి 50 4 సున్నాలు కొడితే 50 వేసినట్టే మీకు, అంతే. టెక్నాలజీ అంటారు దీన్ని. రానికి నోట్లు కూడా ఉండవు, నెంబర్ల మీద ఇంకా డబ్బు అంతా, ట్రాన్సాక్షన్ అంతా నెంబర్ మీద జరుగుతుంది. ఎంత సుఖం వచ్చేస్తుంది, ఎంత సుఖానికి మారుతుంది. అప్పుడు అమ్మయ్య ఎంత మంచి తరంలో పుట్టాం అనుకుంటాం చూసారా, అప్పుడు వచ్చేస్తాడు. అటు గుర్తుపెట్టుకోండి. ఇంటిచ్చాడండి. మళ్ళీ గమనించండి, గర్భిణీ స్త్రీకి ప్రసవ వ్యాధి వచ్చినట్టు వస్తుందంట. ఎవరి మీదకి చెప్పాలి? సంఘం మీదకి కాదు, ఎవరి మీదకి చెప్పండి? దేవుణ్ణి నమ్మని వారి మీదకి. మరి సంఘం మీదకి రాదా? రాదు. మరి సంఘం మీదకి ఎందుకు రాదు? సంఘం అంచనేసేస్తుంది. రాకడ జరిగిపోయేలా ఉందని నిజమైన సంఘం అంచనేస్తుంది. తన వరుడు ఎప్పుడు వస్తున్నాడో ప్రియురాలకు తెలీదు. ఏ ప్రియురాలకు తెలియదు చెప్పినా? ముక్కులు ఎట్టుకుని తిరిగే ఆవిడికి తెలదు. ఇప్పుడు రేపు పెళ్ళని నీకు తెలీదు, నీకు అర్థమవుతుంది నీ ప్రియుడు వస్తున్నాడని. నీకు వస్తుందని తెలిసినప్పుడు నువ్వు తింగరగా ఇలా ముక్కులు వేలెట్టుకుని, నువ్వే కదా వధువే, ముక్కులు వేలెట్టుకుని ఇలా గోక్కుని ఇలా మసి రాసుకుని ఇలా తిరిగి నీ పెళ్ళికి నువ్వే పోయి భోజనాలు ఎక్కడ పెడుతున్నావు అంటే, ఇంక నీకు అంత తింగర గొడ్డి ఇంకెవరు లేరు. ఇంకా నీదే పెళ్ళి, నీ పెళ్ళికి నువ్వే మసి రాసుకుని తిరుగుతున్నావు, నిన్నేమనాలి? ఎవరు గుర్తుపట్టకపోయినా, లోకం గుర్తుపట్టకపోయినా ప్రభు వస్తున్నాడన్న గుర్తులు, సైన్స్ ఎవరు తెలిసిపోతాయి చెప్పండి? వధువు సంఘం అంచనేస్తుందట. వచ్చేసేలా ఉన్నాడు, చూస్తుంటే అర్థమైపోతుంది వచ్చేసేలా ఉన్నాడు. అదిగో ఆయన అన్నట్టే జరుగుతుంది, వచ్చేసేలా ఉన్నాడు. ఆయన కొన్ని గుర్తులు ఇచ్చాడు. ఇదిగో వెళ్ళేటప్పుడు అన్నాడుగా, ఇదిగో ఇలా సిగిరిస్తే వచ్చేస్తాను, ఇలా జరిగితే వచ్చేస్తాను, ఇలా దూరంలో ఉన్నానని తెలుసుకోండి. ఈ గుర్తులు ఎప్పుడైతే జరుగుతుంది నేను వచ్చేస్తానని చెప్పాడుగా, ఆ గుర్తులన్నీ ఇచ్చేసాడంటే ఇంక రెడీ అయిపోమనే కదండి. దశలోని సంఘంకి ఆ రోజుల్లో తెలిసిపోయిందంట, రెడీగా ఉన్నారంట. అందుకే దొంగ వచ్చినట్టు ఆ దినం లోకం మీదకి వస్తుందేమో కానీ సంఘం మీదకి రాదు. ఎందుకంటే సంఘం రెడీగా ఉంటుంది, నీకోసం ఎదురు చూస్తున్నాను రా అని. రెడీ అయిపోతుంది, వెళ్ళిపోతారు. కింది కట్టినాడు 10వ వచనంలో, మనం మేలుకొని ఉన్నను నిద్రపోచున్నను తనతో కూడా జీవించే నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందును. మనం పడుకున్న నిద్రలేచిన ప్రతిసారి మనం ఎంత మెలుకుగా ఉండాలి చెప్పండి? ఆయన వచ్చేస్తే ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను, మెలుకుగా ఉండాలంట. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే నిద్రలో రాకడానికని మీకు ఎంత మెలుకుగా ఉండాలండి? దీని ప్రభా మొన్నే హౌస్ కట్టుకున్నాం, ఓపెనింగ్ అదే అనుకుంటున్నాం, ఇప్పుడు వచ్చేడు ప్రభా అనకూడదు. పిల్లకి పెళ్ళెట్టుకున్నాం, ఇప్పుడు వచ్చేడు ప్రభా అనకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆడెవడికో మొన్న నేను మెసేజ్ చెప్తూ ఉండగా ఇవన్నీ చూస్తుంటే రాకడ జరిగిపోయేలా ఉంది ఇవన్నీ ఆయన అన్నా. నేనంటే ఇదేనని ఇప్పుడు అంటే మొన్నగా చేసుకున్నాను అంటున్నాడు. మీరు గమనించండి, వచ్చేస్తాడు, వచ్చేలా ఉన్నాడు, వచ్చేసే గడియలు కనబడుతున్నాయి, ముగించేస్తున్నాడు. 14 వచ్చిన సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా
అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడు వారికి ధైర్యం చెప్పుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఏళ్ళ దీర్ఘశాంతం గలవారి ఉండు. ఎందుకనగా కీడునకు ప్రతి కీడు ఎవరినో చేయకుండా చూసుకోండి, ఎందుకంటే ఆయన వచ్చేస్తున్నాడు. చేయాల్సిన సహాయాలు ఏమైనా ఉంటాయి చేసేయండి. ధైర్యం చెప్పేవాళ్ళు ఏమంటే ధైర్యం చెప్పేయండి. బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు ఉంటే బుద్ధి చెప్పండి. ఊతనియ్యండి. ధైర్యం కలిగి ఉండండి. శాంతంగా ఉండండి. కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయకుండా జాగ్రత్త కలిగి ఉండండి. కింద చెప్తున్నాడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయమై దేవుని చిత్తము. ఆత్మను అర్పకండి, పరిశుద్ధాత్మలో బలంగా ఉండండి. కిందకి అంటున్నాడు, ప్రవచించడం నిర్లక్ష్యం చేయకూడదు, సమస్తము పరీక్షించి మేలైన దాన్ని చేపట్టి ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండండి. మ్యాక్సిమం ఏ గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వకండి, దేంట్లోకి వెళ్ళకండి. సమాధానకర్త అయిన దేవుడు మిమ్మును సంపూర్ణమైన పరిశుద్ధపరచును గాక, సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు నిందారహితముగా సంపూర్ణంగా ఉండినట్లు కాపాడును గాక. మిమ్మును పిలిచివాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయను. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయండి, జాగ్రత్త ఉంటాను అన్నాడు. ఎంత బాగా రాశాడండి లెటర్ అయినా. ఎన్ని విషయాలు రాస్తున్నాడంటే ఎన్ని విషయాలు రాస్తున్నాడు చూడండి. ఎలా నడుచుకోవాలో రాశాడు, ఎలా పరిశుద్ధంగా ఉండాలో రాశాడు, ఎలా ప్రేమించాలో రాశాడు, ఎలుపుటి వారి ఎలా గౌరవంగా ఉండాలో చెప్పాడు. పని చేసుకుని బతకమన్నాడు. పొరుగోడు జోలికి పోవద్దన్నాడు. పొరుగోడు సంసారంలో చేపెట్టొద్దన్నాడు. ఖాళీగా ఉండొద్దన్నాడు. ఖాళీగా ఉంటే పరుల జోలికి పోతావని చెప్పాడు. మర్యాదగా ఉండమన్నాడు. కామవికారం పనులు మానేమన్నాడు. పరిశుభ్రంగా జీవించమన్నాడు. ప్రభు వస్తే ఇప్పటికిప్పుడే నిద్రలో వచ్చినా కానీ నేను రెడీగా ఉన్నాను ప్రభు అన్నంతగా రెడీగా ఉండండి. ప్రతి ఒక్కరికి మేలు చేయండి, ధైర్యం చేయని వారికి ధైర్యం చెప్పండి, అందరినీ కలుపుకుపోండి, గొడవలు తగ్గించండి, సమాధానకరంగా జీవించండి. అవసరమైతే ఒక మెట్టు నువ్వే దిగి నీ కీడు చేసిన వాడికి కూడా నువ్వే సారీ చెప్పు. జాగ్రత్తగా, ఎందుకంటే ప్రభు వస్తే రేపొద్దున ఏం చెప్పుకుంటావు. 16-17 శతాబ్దాల్లో 15-16 శతాబ్దాల్లో సెయింట్ జెర్మియా అని ఒక ఆయన ఉండేవాడు. 15-16 శతాబ్దాలు 80 సంవత్సరాల వయసు వచ్చేసింది ఆ సేవకుడికి. 80 సంవత్సరాల వయసు వచ్చేస్తే ఆ టైంలో కూడా నడవలేకపోయేవాడు. నడవలేక ఇలాగ నడుస్తూ ఆ గోడను పట్టుకుని, ఈ గోడను పట్టుకుని, ఆ కుర్చీలు పట్టుకుని, ఆ అరుగును పట్టుకుని అలా సువార్త చేసుకుని వెళ్తుంటే ఈ శిష్యులు ఉంటారుగా, అన్నారు, సార్ 80 సంవత్సరాల సువార్త చాలా గట్టిగా చేశారు. ఇన్ని సంవత్సరాలు 60-70 సంవత్సరాల సువార్త మీద, 50-60 సంవత్సరాల సువార్త మీద ఇన్ని సంవత్సరాల సువార్త చేసి ఇంకా చచ్చిపోయే రోజులు మీకు దగ్గరకు వచ్చి కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా గురువు గారు అంటే, అప్పుడు ఆ శిష్యులందరిని దగ్గర పిలిచి ఇలాగ అన్నాడు, అరుగు పట్టుకుని ఇలా లెగిసి, యారా నా వరుడు ఇప్పుడే వచ్చేస్తే నన్ను ఖాళీగా ఉండమని చెప్తున్నారా మీరు అని అడిగా. ఆయన ఇప్పటికిప్పుడు వచ్చేస్తే నన్ను ఖాళీగా ఉండమని చెప్తున్నారా? నా వరుడు వచ్చే సమయానికి నేను సువార్తలో ఉండాలరా అని అరుగులు పట్టుకుని దేకుతూ సువార్త చేస్తూ చచ్చిపోయాడు. మనం ఎప్పుడు భక్తిగా ఉండవాలని చెప్పనా, ఎప్పుడు ఉండగలమని చెప్పనా, రాకడిని బలంగా నమ్మినప్పుడు. మనం ఎదుటోళ్ళని ఎప్పుడు బలంగా ప్రేమించగలమని చెప్పనా, రాకడ బలంగా నమ్మినప్పుడు. మనం పొరుల జోలికి ఎప్పుడు పోమో చెప్పనా, రాకడ బలంగా నమ్మినప్పుడు. మనం సొంతంగా కష్టపడి ఎప్పుడు పని చేసుకోగలమో చెప్పనా, రాకడ బలంగా నమ్మినప్పుడు. సేవకులతో మంచి సేవకులు చెడ్డ సేవకులు ఎప్పుడు అంచనేయగలమో చెప్పనా, మనం రాకడిని బలంగా నమ్మినప్పుడు. అన్నిటికీ సమాధానం చెప్పండి, రాకడ రాకడ రాకడ. ఇప్పుడు దీనికి అన్నాడు, రాకడ ఉందనడానికి ఆధారము మీరే, రాకడ ఉందనడానికి ఆధారం ఆయనే. ఎందుకంటే ఆయన మృతుల్లో నుండి లేచాడన్నది నమ్ముట మీ వలనైతే మృతుల్లో నుండి తిరిగి వస్తాడన్నది కూడా అంతే. తిరిగి లేచాడని ఎంత వాస్తవమో, తిరిగి లేచిన వాడు మళ్ళీ మేఘాల మీద వస్తాడన్నది కూడా అంతే వాస్తవం. నమ్మేసి జాగ్రత్తగా ఉండండి. ఆయన వచ్చినా రాకపోయినా జాగ్రత్త అనే సంఘానికి చెప్పేశాడు ఆయన. పవిత్రమైన ముద్దు పెట్టుకున్న సహోదరులందరికీ వందనములు చేయడి. సహోదరులందరికీ ఈ పత్రిక చదివించి వినిపింపవాలని ప్రభు పేరిట ఆనపెట్టుచున్నాను. అందుకే ఈ పత్రిక మనం చెప్పండి చదువుకున్నాం. అందుకే ఈ పత్రిక చదువుకున్నాం. ఇది అందరికీ చదివి వినిపించండి. ఇప్పుడు చెప్పండి, రాకడ డౌట్ ఉన్న వాళ్ళందరూ ఏ పత్రిక చదువుకోవాలి తెలుసా? దశలోనికి పత్రిక చదువుకోవాలి. రాకడ ఉందనడానికి ఆధారం ఏంటో తెలుసా? దశలోనికి పత్రిక చదువుకోవాలి. రాకడ జరుగుద్ది, నిజంగా ప్రభు వస్తాడనడానికి ఆధారం ఏంటో తెలుసా? ఆయన మృతుల్లో తిరిగి లేచాడు అనుకున్నట్టే నిజంగానే తిరిగి వస్తాడు. ఇంక 50 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత నిజంగానే వస్తాడంటావు అన్నావంటే ఇంక నీకు అంత దరిద్రం సేవ ఇంకెవరిదో లేదు. ఇంకా వస్తాడు. 30 సంవత్సరాల సంఘానికి వెళ్ళి నిజమేనంటారు ఇవన్నీ అంటే ఇంక నేను మార్చేవాడు ఎవడు లేడు. నువ్వు రాకడ మీద గురిపడుతూ బతుకుతున్నావు అని గుర్తుని చెప్పినా, నీ మాటలు బాగుంటాయి, నీ చేతలు బాగుంటాయి, నీ నిర్ణయాలు బాగుంటాయి, ఎదుటి వాళ్ళ పట్ల నువ్వు నడుచుకునే విధానం బాగుంటుంది, అందరి ఎళ్ళ నువ్వు మర్యాదగా నడుచుకుంటావు. మరో మాట,
భయము భక్తి కలిగి జీవిస్తావు. ఎందుకంటే ఈ మనిషి మన దగ్గర ఉంటాడు కానీ వీడి గురి ఎక్కడో ఉంటుందని నీ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పుకుంటారు. ఎందుకంటే ఆడి గురి ఒకటే, ప్రభు అయినా రావచ్చు, నేనైనా పోవచ్చు. ఆయన ఎదుట నేను నిర్దోషంగా ఉండని ఎవడైతే జీవిస్తాడో వాడు రాకడలో సెలబ్రేషన్ చేసుకుంటాడు. ఎవడైతే భయం లేకుండా జీవిస్తాడో ఆడికి ఆ రోజు దీపావళి. మళ్ళీ చెప్తున్నా, అయిపోతాడు ఆ రోజు. 3 రోజులు మీటింగ్కి వెళ్ళి ఇంకెందుకు మీటింగ్కి వెళ్ళి చెత్త కొడతాడు ఆ రోజు. గుర్తుపెట్టుకోండి, 3 రోజులు చెబితే మారిపోయిన ఆ సంఘం 3 రోజులకి అంత సంఘం కట్టబడితే 3 రోజులు మీటింగ్లో సంఘం ఏం కట్టదు కానీ మిమ్మల్ని మీరు కట్టుకోండి సార్. ఎంతకన్నా ధన్యత ఈ సంఘానికి, ఈ సభకి ఇంకేమీ లేదు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమె.